ఇప్పుడు మీరు ఇంత బెల్లం మీరు ఎంత ఒక్కలేదు ఈ 2 ముక్కలు ఉన్నాయి కదా, ఇదిగో ఇంత బెల్లం కొంచెం పౌడర్ చేసేసి కొంచెం ఈ కొన్ని నీళ్ళు వేసేసేయండి, ఈ కప్పులో సగం కలిపేసేయండి. అది బెల్లం కలిసిపోద్ది, కరిగిపోతుంది. మామూలు నీళ్ళల్లో కొంచెంసేపు అలా పెడితే మెత్తగా అయిపోద్ది, కరిగిపోద్ది. ఆ వాటర్ ఏం చేస్తారంటే, మీరు షాంపూ పెట్టేసుకుంటారు కదా, మామూలుగా షాంపూ స్నానం చేసేస్తారు కదా, కండిషనర్ ఎలా పెట్టుకుంటాం అట్లా ఈ నీళ్లు ఒట్టి స్కాల్ప్కి ఈ బెల్లం వాటరు మంచిగా స్కాల్ప్ పెట్టుకోండి. జుట్టుకైనా ఏం కాదు, మంచిగా స్కాల్ప్కి వెళ్ళాలన్నమాట. చిక్కగా ఉంటుంది పాకంలాగా. పాకం పట్టొద్దు, చిక్కగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు కలపకూడదు, కొంచెం నీళ్ళు, ఓ పావు కప్పు నీళ్ళు కలుపుకొని అది కరిగిపోయిన తర్వాత మంచిగా పెట్టేసుకుని కొంతసేపు అలా ఉంచండి. ఒక 5-10 నిమిషాలు ఉంచండి. లేదు మీకు టైం ఉంటే ముందే పెట్టుకుని ఓ 15 నిమిషాలు ఉండి అప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేయచ్చు. మామూలుగా స్నానం చేయండి. మళ్ళీ బెల్లం పెట్టుకున్న తర్వాత మళ్ళీ షాంపూ పెట్టుకోవాలి. ఫస్టే షాంపూ పెట్టుకోవాలి, తర్వాత బెల్లం పెట్టుకోవాలి. ఓ 5-10 నిమిషాలు మీరు కొంచెం స్నానం చేసి అంత చేసేసరికి ఇది టైం సరిపోద్ది. అప్పుడు ఒట్టిగా నీళ్ళు పోసుకొని వాష్ చేసేసుకోండి. ఇది నీళ్ళు పోస్తే మామూలుగా మొత్తం పోతుంది, ఏమి మీకు హెయిర్కి ఏమీ ఉండదు. వాటరే కదా, బెల్లం వాటరే కదా. చేసేయండి, మీరు చేసి చూడండి. మీ రూట్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మీకు హెయిర్ ఊడిపోయిన దగ్గర హెయిర్ వస్తుంది. అది ఆర్గానిక్ బెల్లంతో, మామూలు బెల్లంతో రాదు అలాగ. మంచి